భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని అంటే 1వ అధ్యాయంలో 120 మంది ఒక చోట గ్యాదర్ అయ్యి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా నూతన నిబంధనలో అక్కడికి వస్తాడు. వారందరినీ ఆవరించినప్పుడు అందులో పేతురు 2వ అధ్యాయము 14వ వచనం నుండి చెప్తాడు చివరి వచనం వరకు, అయ్యా వాళ్ళందరూ ఆత్మచేత నింపబడినప్పుడు దేవుని వాక్యంలో దేవుని వాక్యము నెరవేర్పు యోవేలు గ్రంథము 2:28లో రాయబడ్డది. అంత్య దినములో నా ఆత్మను అందరి మీద చెప్పాలి, దేవుని వాక్యం పలకాలి. అంత్య దినములో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను. అది యోవేలు 2:28. ఇది అపోస్తలుల కార్యాలు 2:17. అక్కడ అనేక మంది దేవుని గొప్పతనాన్ని చూడగలిగి పేతురు ఇలా చెప్పాడు, అయ్యా దేవుడు క్రీస్తును పంపిస్తే మీరు దుష్టుల చేత సిలువ వేయించారు, కానీ మరణం ఆయన బంధించి ఉంచడం అసాధ్యము. నీ పరిశుద్ధులు నీవు కుళ్ళు పట్టనీయవు. దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడు. దావీదు సమాధి అక్కడే ఉంది, కానీ యేసు ప్రభువు తిరిగి లేచారు. మీరు ఇలా చేశారంటే వారి హృదయాల్లో పొడవబడినటువంటి వారై, ఫుట్నోట్స్ లో నలగబడినటువంటి వారై. అపోస్తలుల కార్యాలు 2:37. ఆ దినమందు ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు? 3,000 మంది. 3,000 మంది బాప్తిజం పొందారు. అక్కడ దేవుని వాక్యము ప్రకటించడం వలన సంఘము ఏర్పాటైంది. చెప్పాలి, ఇప్పుడు ఎలా ఏర్పాటైంది చెప్పాలి, నేర్చుకోవాలి మనందరం. దేవుని వాక్యం చెప్పడం వల్లనే మాకు తెలుసుకున్నది. ఈ రోజు కూడా సంఘం ఉన్నదంటే దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేస్తూ ఉన్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. వాక్యము చెప్పడం వలన మనందరికీ తెలుసు వాక్యం యొక్క ప్రాముఖ్యత. పాత నిబంధన మొదటి కొత్త నిబంధన. వాక్యం అంటే దేవుని మాట. కీర్తనకారుడు అంట 119వ కీర్తన 29వ వచనంలో, ఆకాశమందు ఈ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది అని అంటాడు. 90వ వచనం ఆరంభంలో అంటాడు, నీ విశ్వాసత తరతరాలు ఉన్నారంటాడు. ఆ వాక్యం చేత దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసి